Hi, I'm Dr. Suma Pooja from Cell Health Clinic. ఈరోజు నేను యూరిక్ యాసిడ్ గురించి చెప్తాను. యూరిక్ యాసిడ్ లెవెల్స్ హై ఉండడం వల్ల జరిగే ప్రాబ్లమ్స్ ఏంటి, అది గుడ్డా బ్యాడా అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నార్మల్గా యూరిక్ యాసిడ్ అనేది మన బాడీలో ఒక వేస్ట్ ప్రోడక్ట్. అంటే ప్యూరిన్స్ అనేది ఆర్ఎన్ఏ అండ్ డిఎన్ఏలో ఒక పార్ట్ అనమాట. ఈ ప్యూరిన్స్ అనేది మన బాడీలో ఎక్కువైనప్పుడు, అంటే మనం తీసుకునే ఫుడ్లో నుంచి కానీ, అంటే వెజిటేబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, ఇంకా నాన్ వెజ్ కానీ, సీ ఫుడ్ ఐటమ్స్ కానీ తీసుకుంటున్నప్పుడు ప్యూరిన్స్ అనే మెటబాలిజం జరుగుతుంది. సో ఆ ప్యూరిన్స్ లాస్ట్ ఎండ్ ప్రోడక్ట్ అనేది యూరిక్ యాసిడ్. ఈ యూరిక్ యాసిడ్ అనేది కిడ్నీస్ నుంచి ఎలిమినేట్ అవుతుంది. నార్మల్గా యూరిక్ యాసిడ్ ఎక్కువ అయ్యేది కండిషన్స్లో ఏది అంటే గౌత్ ఆర్థరైటిస్ ఒకటి, ఇంకా కిడ్నీ స్టోన్స్ ఫామ్ అవుతుంది. అంటే యూరిక్ యాసిడ్ ఎక్కువైనప్పుడు మనకు హార్ట్ డిపాజిషన్స్ అనేవి కిడ్నీలో ఫామ్ అవుతూ ఉంటుంది. అది దట్ కాసెస్ పెయిన్ ఆల్సో. ఇంకొకటి అది అలాగే ప్రొలాంగ్ టైం, అంటే చాలా కాలంగా ఉండడం వల్ల మనకు కిడ్నీ ఫెయిల్ కూడా అవుతుంది. ఇంకా గౌత్ ఆర్థరైటిస్ అంటే మన బోన్స్లో యూరిక్ క్రిస్టల్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటుంది. అది గౌత్ ఆర్థరైటిస్ అంటారు. ఇది నార్మల్గా బ్యాడ్ కండిషన్. యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగేది ఓన్లీ నాన్ వెజ్ నుంచే కాదు, కొన్ని ఫ్రూట్ జ్యూసెస్ వల్ల కూడా పెరుగుతుంది. అంటే హై ఫ్రక్టోస్ ఉన్న ఫ్రూట్ జ్యూసెస్, హై ఫ్రక్టోస్ ఉన్న జ్యూసెస్ వల్ల ఎందుకు యూరిక్ యాసిడ్ పెరుగుతుంది అంటే మనం దాన్ని డైల్యూట్ చేయరు. నార్మల్గా ఫైబర్ అనేది కూడా తీసేస్తారు. సో దానివల్ల ఏమవుతుందంటే ఓన్లీ జ్యూసెస్లో ఫ్రక్టోస్ అనేది ఎక్కువ ఉంటుంది. ఫ్రక్టోస్ ఉండడం వల్ల మన బాడీలో ఏటీపీ అనేది, అంటే ఎనర్జీ మాలిక్యూల్స్ అనేవి ప్రాసెస్ జరగడం వల్ల యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేది కూడా హై అవుతుంది. ఇంకా ఏదైనా కీటోస్ డైట్ కానీ, లేదంటే ఏదైనా డీటాక్స్ డైట్ కానీ ఏదైనా చేస్తూ ఉన్నప్పుడు నార్మల్గా యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేది పెరుగుతుంది. అలా యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగినది గుడ్ సైన్. ఎందుకని అంటే ఫ్యాట్ మెటబాలిజం జరిగేటప్పుడు, ఈ ఫ్యాట్ మెటబాలిజం జరుగుతున్నప్పుడు కూడా ఏటీపీ ప్రాసెస్ అనేది ఎక్కువ అవుతుంది. సో దానివల్ల కూడా ప్యూరిన్స్ మెటబాలిజం ఎక్కువ జరగడం వల్ల మనకి యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేవి హై అవుతాయి. సో ఈ యూరిక్ యాసిడ్ లెవెల్స్ హై అవ్వడం వల్ల ఏదైనా ఒక డైట్ చేసినప్పుడు అది నెగిటివ్ సైన్ కాదు, విత్ సిమ్టమ్స్. అంటే ఏదైనా హీల్ పెయిన్ కానీ, థంబ్ ఫింగర్ పెయిన్స్ కానీ, ఏదైనా బాడీ పెయిన్స్, జాయింట్ పెయిన్స్ వస్తుంది అంటే అప్పుడు అది నెగిటివ్ సైన్. వితౌట్ సిమ్టమ్స్ యూరిక్ యాసిడ్ పెరిగింది ఏదైనా డైట్ చేసేటప్పుడు అంటే అది భయపడాల్సిన అవసరం ఏం లేదంటే మన బాడీలో టాక్సిన్స్ ఎలిమినేట్ అవుతుంది అనేది అర్థం చేసుకోవాలి. నార్మల్గా యూరిక్ యాసిడ్ లెవెల్స్ హైగా ఉన్నప్పుడు కుకుంబర్ జ్యూస్ కానీ, సిట్రస్ ఫ్రూట్ జ్యూసెస్ కానీ, ఇంకా బెస్ట్ ఏది అంటే బాటిల్ గార్డ్ జ్యూస్. ఎందుకని అంటే ఇది ఆల్కలైన్ నేచర్లో ఉంటుంది. యూరిక్ యాసిడ్ లెవెల్స్ని న్యూట్రలైజ్ చేసి మన బాడీలో నుంచి ఎలిమినేట్ చేస్తుంది. అంతేకాదు 90 to 95% వాటర్ ఉంటుంది. సో వాటర్ ఎక్కువ ఉండడం వల్ల మన బాడీ అనేది హైడ్రేట్గా ఉంచుతుంది. జాయింట్స్లో ఏవైతే యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ ఉంటుందో ఆ క్రిస్టల్స్ కూడా ఫామ్ అవ్వకోకుండా చిన్నగా బ్రేక్ డౌన్ చేసి కిడ్నీస్లో నుంచి ఎలిమినేట్ అయ్యేలాగా చేస్తుంది. నార్మల్గా యూరిక్ యాసిడ్ ఎలిమినేట్ అయ్యేది అనేది కిడ్నీస్ మీద డిపెండ్ అయి ఉంటుంది 80%. ఇంకా 30% ఇంటెస్టైన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. బట్ లివర్ కూడా ప్రాసెస్ చేస్తుంది కానీ ఎలిమినేట్ చేసేది డైరెక్ట్గా ఉండదు యూరిక్ యాసిడ్ లెవెల్స్ని. ఎవరికైనా యూరిక్ యాసిడ్ లెవెల్స్ హైగా ఉంది అంటే సోరకాయ జ్యూస్ కానీ, కుకుంబర్ జ్యూస్ కానీ, లేదంటే దాంట్లో బెల్ పెప్పర్స్ కానీ, సీలరీ కానీ ఇట్లాంటివి యాడ్ చేసుకొని తీసుకుంటే బెస్ట్. అది కూడా ఎంప్టీ స్టమక్తో. ఇంకా అవాయిడ్ చేసుకోవాల్సినవి క్యాలీఫ్లవర్ కానీ, బీన్స్ కానీ, కొంచెం సీ ఫుడ్స్ అండ్ నాన్ వెజ్ ఫుడ్స్ ఒక్కటి కొంచెం అవాయిడ్ చేసుకొని, మష్రూమ్స్ అండ్ స్పినాచ్ ఇవి అవాయిడ్ చేసుకుంటే బెస్ట్. అంటే ఇవి రోజు కాకోకుండా అప్పుడప్పుడు తీసుకోవచ్చు కానీ డైలీ లైఫ్ స్టైల్లో లేకోకుండా ఉంటే బెస్ట్. అది ఎవరికి అంటే గౌత్ ఆర్థరైటిస్ ఉండి యూరిక్ యాసిడ్ లెవెల్స్ హై ఉన్న వాళ్ళకి. నార్మల్గా డైట్ ఏదైనా డైట్ చేస్తూ యూరిక్ యాసిడ్ లెవెల్స్ హై ఉన్న వాళ్ళకి అంత తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా యూరిక్ యాసిడ్ డయూరిటిక్ ప్రాపర్టీస్ కూడా ఉంటుంది. ప్లస్ విటమిన్ బి అండ్ సి, ఐరన్, ఫోలేట్, మెగ్నీషియం, పొటాషియం అనే మినరల్స్ కూడా ఉంటుంది. కాబట్టి మనకి యూరిక్ యాసిడ్ లెవెల్స్ని తగ్గించడానికి బాగా హెల్ప్ అవుతుంది.